హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 1. వంశీ చెప్పాడని అభి అయ్యాడు, కానీ ఆ నైట్ అభికి అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తన ప్రేమను సారికకు చెప్దామా, సారిక ఎలా రియాక్ట్ అవుతుందో, యాక్సెప్ట్ చేస్తుందో లేదోనని ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు. మార్నింగ్ 6 అవగానే లేచి ఫ్రెష్ అయ్యి వంశీని లేపుతాడు. అరే వంశీ, లేవరా, ఇంకా 6 కూడా కాలేదు కదరా, ఎందుకు ఇంత కంగారు అంటాడు వంశీ. అభి, లేరా, ముందు మనం ఇంటికి వెళ్ళాలి కదా, నైట్ అనుకున్నాం, మర్చిపోయావా అంటాడు. హా గుర్తుంది అని అంటాడు. మరీ ఇంత పొద్దుటేనా, నీకేదొచ్చినా తట్టుకోలేమురా బాబు. సరేలే ఉండు, ఫ్రెష్ అయి వస్తానని వెళ్తాడు. వంశీ ఫ్రెష్ అయి రాగానే ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. అభి కార్ డ్రైవ్ చేస్తూనే మనసంతా సారిక చుట్టూనే తిరుగుతుంది. అభి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వంశీ కార్ దిగ్గానే అభిని హత్తుకుని, బావా ఆల్ ది బెస్ట్ రా అంటాడు. థ్యాంక్ యూ రా అని లోపలికి వెళ్తాడు అభి. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది, మామ్ పొద్దుటే లేస్తుందిగా, మేబీ ఈ రోజు లేవలేదేమో అని అనుకుని రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ రూమ్ లో సారిక కనబడదు. వాళ్ళ మామ్ దగ్గర ఉందేమో అని అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఉండదు. అభి మామ్ మామ్ అని పిలుస్తూ ఉంటాడు. ఈ లోపు రాజమ్మ వచ్చి, బాబు అమ్మగారు లేరు, హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్తుంది. హాస్పిటల్ కా, ఎందుకు, అమ్మకి ఏమైంది, అయినా సారిక నాకు ఫోన్ చేయాలి కదా అని ఫోన్ తీస్తూ ఉంటాడు. బాబు వసుంధర అమ్మగారికి కాదు బాబు, సారిక అమ్మగారిని తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి అని చెప్తుంది రాజమ్మ. ఆ మాటకి అభి వంశీ షాక్ అవుతారు. వంశీ తేరుకుని, సారికకి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అని అడుగుతాడు కంగారుగా. ఇక రాత్రి డిన్నర్ తినలేదని ఆ సంగతి వసుంధర అమ్మగారికి చెప్తే ఆవిడ వెళ్ళి అడిగారు. ఇక సారిక అమ్మగారు తలనొప్పిగా ఉండి తినాలని లేదని చెప్పారు. నైట్ ఏమీ తినలేదు కదా అని వసుంధర అమ్మగారు పొద్దుటే లేచి పాలు తీసుకుని సారిక అమ్మగారు రూమ్ కి వెళ్ళారు. సారిక అమ్మగారు ఎంత లేపినా లేవలేదు. వెంటనే డ్రైవర్ని పిలిచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు బాబు అని చెప్తుంది. అభి ఫోన్ అప్పుడు చూసుకుంటాడు, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని. అరే అభి పదరా, ఫాస్ట్ గా మీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉంటారు, పద అని ఇద్దరు కంగారుగా హాస్పిటల్ కి స్టార్ట్ అవుతారు. అభి ఆ షాక్ నుండి ఇంకా బయటపడడు. ఏమీ మాట్లాడకుండానే ఉంటాడు బాధగా. అరే ఏమీ కాదురా, డోంట్ వరీ, నేనేమీ తినలేదుగా, నీరసంతో ఉండుంటుంది అని చెప్తాడు వంశీ. హాస్పిటల్కి ఇద్దరు చేరుకుంటారు. అభికి చాలా భయంగా ఉంది. హాస్పిటల్లోని అడుగు పెడతాడు. ఇక రూమ్ బయట వసుంధర గారు కూర్చొని ఉంటారు. అభికి చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే వసుంధర గారు ఆపరేషన్ థియేటర్ బయట కూర్చొని ఉన్నారు. అభికి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాలి అంటేనే ధైర్యం సరిపోవట్లేదు. అభి వసుంధర గారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు. అంతే, అప్పటిదాకా ఆవిడలో అణుచుకున్న కోపాన్ని అంతటిని అభి మీద చూపిస్తారు. వెంటనే లేచి నిలబడి అభిని చెంప మీద కొడతారు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి తన తల్లి ఎప్పుడు చేయి చేసుకోలేదు. అలాంటిది ఈ రోజు ఎంత కోపంగా ఉంది అంటే ఏం జరిగింది అని అడగడానికి అభికి ధైర్యం సరిపోవటం లేదు. అభి అలాగే నిలబడిపోయాడు. ఇక వసుంధర గారు, చంపేస్తావరా ఆ అమ్మాయిని, ఏం పాపం చేసిందిరా, తనని ఎంత బాధ పెడుతున్నావు, అయినా తప్పు నాదే, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాను, నువ్వు మారతావు అనుకున్నా, కానీ ఇలా అమ్మాయిని చావు అంచెల వరకు తీసుకొస్తావు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటారు. ఇక అభి కూడా మాట్లాడలేకపోతాడు. వంశీ, ఆంటీ మీరంత ఆవేశపడకండి, ముందు రిలాక్స్ అవ్వండి, ఏమైంది ఆంటీ, సారిక నిన్న నైట్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు వంశీ. వసుంధర గారు, నిన్న అభి సారిక మీద చేయి చేసుకున్నాడు అని నైట్ సారికని చూడగానే అర్థమైంది. అప్పటికే లేట్ అయింది. ఏమైంది అని అడుగుదామంటే అభి కూడా ఇంటికి రాలేదు. పొద్దుటే అడుగుదామని సారికను నేను కూడా ఏమీ అడగలేదు. నైట్ ఏమీ తినకుండా పడుకుందని మార్నింగ్ పాలు తీసుకుని వెళ్ళా. తనని లేపినా లేవకపోయేటప్పటికి
దగ్గరికి వెళ్లి చూస్తే తల నుండి రక్తం కారుతూ ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. డాక్టర్ చెక్ చేసి నిన్న తను కింద పడినప్పుడు అక్కడ ఉన్న రాయి సారిక తలకి తగిలింది. అది బ్లడ్ కూడా క్లాత్ అయ్యింది. ఆపరేషన్ చెయ్యాలి అని ఇప్పుడే తీసుకుని వెళ్లారు అని ఏడుస్తూ ఉంటారు. అది వినగానే వంశీ అభి చాలా షాక్ అవుతారు. వంశీ అందుకే తల నొప్పిగా ఉంది అని అంది సారిక పడినప్పుడు అని అనుకుంటాడు. అభి అసలు ఏమీ మాట్లాడడం లేదు. కానీ జరిగిన దానికి కారణం మటుకు నేనే అన్న భావన అభిని కృంగతీస్తుంది. వసుంధర గారు అభి దగ్గరకు వచ్చి, అభి అసలు సారిక ఎవరో తెలుసా? ఈ రోజు మీ నాన్నగారు లేకపోయినా మనం ఇద్దరం ఇలా హ్యాపీగా కలిసి ఉండడానికి కారణం సారికరా. అభి నువ్వు చేసిన ఒక పొరపాటు వల్ల నువ్వు నీ కన్న తండ్రిని పోగొట్టుకున్నావు. నీకు అక్కడి వరకునే తెలుసు. కానీ పాపం సారిక తన తల్లి తండ్రులను ఇద్దరిని పోగొట్టుకుని అనాథగా బతుకుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అంటారు. అవి బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్ చేయటానికి వేరే స్టేట్స్ వెళ్తున్న ఆనందంలో, డాడీ మనం ఈ నైట్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అంటాడు. వసుంధర గారు అభి ఇప్పుడు వద్దు, చాలా లేట్ అయింది అంటారు. అమ్మా ప్లీజ్, మళ్ళీ నేను యుఎస్ వెళ్తా, డాడీతో మా టైం స్పెండ్ చేయడానికి ఉండదుగా, వెళ్దాం అంటాడు. అంటే అభి వాళ్ళ నాన్నగారి పేరు జయరాం. ఇక అలా అభిని తీసుకుని వెళ్తారు. ఎంత చెప్తున్నా వద్దని వినకుండా వసుంధర గారు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అభి. ఈ లోపు రోడ్ క్రాస్ చేస్తున్న ఒక ఫ్యామిలీ సడన్ గా రోడ్డుకి అడ్డు రావడంతో కార్ కంట్రోల్ చేయలేక వాళ్ళని గుద్దేస్తాడు. ఆ ఫ్యామిలీ సారిక వాళ్ళది. ఆ యాక్సిడెంట్ లో సారిక వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఇక అభికి వాళ్ళ డాడీకి సారికకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వసుంధర గారు హాస్పిటల్కి వస్తారు. ఇక జయరాం గారితో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోయారు అని, ఆ అమ్మాయికి ఇక అభికి కొద్దిగా దెబ్బలు తగిలాయని చెప్తారు. ఇక జయరాం గారు, వసుంధర అభికి యాక్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరి ప్రాణాలు కోల్పోయారని తెలియనివ్వకు, వాడు తట్టుకోలేడు అని మాట తీసుకుని ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, ఏ లోటు రానివ్వకు అని కన్ను మోస్తారు. అభికి తన వల్ల తన తండ్రి చనిపోయాడు అని తెలుసు గాని సారిక వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయింది అని హాస్పిటల్లో ఉన్న సారిక దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. తన కొడుకు వల్ల ఎలా అయింది అని, తన భర్తను పోగొట్టుకున్నాను అని, నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా అని అంటుంది. సారిక, పోయిన నా తల్లిదండ్రులు తిరిగి రారు. మీ గురించి అంకుల్ గురించి చాలా విన్నాను. చాలా ట్రస్ట్లు రన్ చేస్తున్నారు. ఎంతో మంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు అంకుల్ లేరు కాబట్టి ఆ బాధ్యత మీ అబ్బాయి మీదే ఉంటుంది. తన లైఫ్ ఈ యాక్సిడెంట్ వల్ల స్పాయిల్ అవ్వకూడదు అని ఇక వాళ్ళే సడన్ గా రోడ్డుపైకి వచ్చామని పోలీసులకు రాసిస్తుంది. అంత చిన్నపిల్ల ఎంత ఉన్నతిగా ఆలోచించింది అని అనుకుని వసుంధర గారు అభిని సారికకి ఇచ్చి పెళ్లి చేసి ఒక అమ్మల తనను చూసుకుని సారిక రుణం తీర్చుకోవాలి అని అనుకుంటారు. ఇక సారికను తమ ఇంటికి రమ్మని చెప్పిన హాస్టల్లో ఉండి చదువుకుంటానని చెప్తుంది. అప్పటి నుండి వసుంధర గారు సారికని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆ సంఘటన తర్వాత అభి వసుంధర గారి దగ్గరికి వెళ్ళి, నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా అని మాటిస్తాడు. వసుంధర గారు కూడా ఇక్కడే ఉంటే అభి ఇంకా వాళ్ళ డాడీని మర్చిపోలేడని అభిని స్టేట్స్ కి పంపిస్తుంది. జరిగిందంతా విన్న వెంటనే అభి స్పృహ కోల్పోతాడు. వసుంధర గారు, బాబు అభి అభి అని అభిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వంశీ వెంటనే డాక్టర్ని పిలిచి అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ చెక్ చేసి, ఏమీ లేదు, షాక్ కి గురి కావడం వలన పడిపోయాడు, ఒక అరగంటలో మెలకు వస్తుంది అని చెప్పి వెళ్తాడు. కొడుకు కోడలు ఇద్దరు అలా ఉండడం చూసి ఆవిడ చాలా బాధపడతారు. వంశీ ఆవిడ దగ్గరకు వచ్చి, ఆంటీ మీరేం కంగారు పడకండి, అభికి సారికకి ఏమీ కాదంటీ, అయినా అభికి ఫస్ట్ లో ఈ పెళ్లి ఇష్టం లేదు, బట్ ఇప్పుడు అభి చాలా మారిపోయాడు. అభి సారికను ప్రేమిస్తున్నాడు. అభి తన ప్రేమను సారికకు చెప్పి ఇప్పటిదాకా తను చేసిన దానికి క్షమాపణ అడిగి తన భార్యగా సారికను అంగీకరిద్దాం అనుకున్నాడు. నిజమా వంశీ, నువ్వు చెప్పేది నిజమా? అంటే అభి సారికను ఇష్టపడుతున్నాడా?
వంశీ, నిజమా ఆంటీ? అయ్యో, అది తెలియక అభిని ఎన్ని మాటలు అన్నాను. చిన్నప్పటి నుండి ఒక దెబ్బ కూడా వేయలేదు, ఈ రోజు వాడిని కొట్టాను అని ఏడుస్తూ ఉంటారు. ఆంటీ, మీరు బాధపడకండి అని అంటాడు వంశీ. అభి ప్రేమని సారిక అర్థం చేసుకుంటుందా? మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.